మీరు 40 సంవత్సరాల క్రితం గేయరామాయణం రాశారు. అంతకుముందు ఎప్పుడైనా హరికథ చెప్పారా? నిలబడి హరికథలు 10 సంవత్సరాలు చెప్పిన. నాన్నగారి నుండి వెళ్ళిన తర్వాత నాన్నగారు ఉండంగా కూడా, నాన్నగారు పక్కకే ఉండంగా కూడా, నాన్నగారు పేరు వేస్తే కూడా నేను ఆయన పక్కకుండగా నేను చెప్పేది కథ. పేపర్లో ప్రింట్ విధువుడి శాస్త్రి గారి కథ అని రాస్తే నాన్న వచ్చేసి నాన్న నువ్వు చెప్పురాని ఇట్లా నన్ను అభ్యాసం చేసిన ముందరికి నెట్టిన వాడే మా నాన్నగారు. లేకుండా నాకు అనేక సభ పిరికి ఉండే నాకు. ఇక మా తమ్ముడైతే వాడు ఒక 50కి 60-70 లవంగాల్లో వేయడం మనం నడిపేవాడు. వాడు భయం ఇట్లాగా సభా భయం పోయి జనంలోకి చొచ్చుకోపోవడానికి మా నాన్నగారే కారణం. మా మధ్య నాన్న, మా పెద్ద తండ్రి చంద్రగౌడ శాస్త్రి గారు, అప్పుడు ఏం చెప్పేవారు? మా రఘురామ శాస్త్రి గారు రెమనగౌడ్ ఈ కథకి అయితే రామాయణానికి ఎన్నో సహకారం చేసాడు. రఘురామ శాస్త్రి గారు మా చిన్నమ్మ భర్త బాగా సహకారం చేసిన భాష విషయంలో. భగవద్గీత మంచిగా మొత్తానికి జనంలోకి వెళ్ళింది. నిలబడి హరికథ చెప్పేటప్పుడు చిరుతలు ఉన్నాయి, ఇప్పుడు చిరుతలు ఉన్నాయి, గజ్జలు ఉన్నాయి, ఇప్పుడు అవి ఉన్నాయి కానీ ఇప్పుడు మోసే పరిస్థితి లేదు.